జై శ్రీరామ్. నమస్కారం వ్యూయర్స్ అందరికీ కూడాను. నేను ఇంతకు ముందు మాట్లాడినటువంటి ఒక వీడియో మీరు చూశారు. దేశభక్తి అనేటువంటిది ఉండాలి. తర్వాత సైంటిస్టులు అందరూ కూడాను వేరే దేశాలకు వెళ్ళి ఏదో కొంచెం కోట్లు సంపాదించేసేయచ్చు, ఇక్కడైతే 50,000 లేదా మహా అయితే ఒక 80,000 జీతాలతోని బతకాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్తోని మన సైంటిస్టులు అందరూ కూడాను వేరే దేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించుకొని అక్కడే బతుకుతున్నారు. అయితే ఆ విషయానికి వచ్చేస్తే అందరికీ కూడా తెలుసు, ప్లండర్ అండ్ డ్రైన్ అనేటువంటి ఒక పాలసీ. ఇది వెస్టర్న్ కంట్రీస్ మన ఈ యొక్క పువర్ కంట్రీస్ ఏవైతే ఇంతకు ముందు ఉండేవో వాటి మీద పడ్డాయి. పువర్ కంట్రీస్ కాదు, యాక్చువల్లీ ద రిచెస్ట్ కంట్రీస్గా ఉన్నటువంటి వాటి పైన పడి అంతా పువర్ కంట్రీస్ అయితే అసలు ప్లండరింగ్ అనేటువంటిది ఎందుకు జరుగుతుందండి? బికాజ్ ఇట్ ఈస్ రిచెస్ట్ కంట్రీ కనుకనే. ఆ లెక్కన చూసుకున్నట్టయితే మొన్న ఒకసారి ఒక లెక్కగా కనుక తీసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు కనుక ఈ మన దేశాన్ని లూటీ చేసింది ఎంత అని చెప్పనంటే $32 ట్రిలియన్ లెక్కకు వస్తుంది. అప్పటి కాలంలోనే $32 ట్రిలియన్ వాళ్ళు లూటీ చేస్తే ఆ $32 ట్రిలియన్ గనక US డాలర్స్ని ప్రస్తుతం అప్పటి వాల్యూని ఇప్పటి రూపీస్కి కన్వర్ట్ చేసినట్టయితే ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు లూటీ చేసి ఉంటారు. సో దట్ ఈస్ ద ప్లండరింగ్. ఓకే, అట్లా ఇప్పటికీ కూడాను మన జనాలకు, మన దేశంలో ఉన్న వాళ్లకు మైండ్ నిండా కూడాను ఏంటి అని చెప్పనంటే ఆ ఒక కలోనియల్ రూల్ అనేటువంటిది ఇంకా పూర్తిగా పోలేదు. ఏంటంటే స్టిల్ వీఆర్ ఇన్ కొలోనియల్ కంట్రోల్ అనేటువంటిది మైండ్లో పడిపోయి ఉన్నది. ఎట్లా అని చెప్పనంటే మన దరిద్రము ఏంది అని చెప్పనంటే మన దేశంలోనే చూస్తాం కదా, డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇంకా నడుస్తుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎట్లా, అది యాక్చువల్గా ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిందే బ్రిటిష్ వాళ్ళు. అంతకుముందు వాళ్ళు కూడాను డివైడ్ అండ్ రూల్ ఎట్లా చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళకంటే మొదలు వచ్చినటువంటి ఒక ఇస్లామిక్ రూలర్స్ ఎట్లా డివైడ్ అండ్ రూల్ చేశారు అని చెప్పనంటే, ఇదో నీ రాజ్యము నీకుంటుంది, నువ్వు కనుక నాతో చేయి కలిపి ఎదుటి వాడిని చంపితే అని చెప్పన అదొక డివైడ్ అండ్ రూల్ పాలసీ. అయితే ఇక్కడ వచ్చేసి వీళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏంటంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. ఆ సౌత్ ఇండియాలో మళ్ళీ తమిళియన్స్, మలయాళీస్, కన్నడిగాస్, తెలుగు పీపుల్ అని చెప్పని ఇట్లా ఏంటంటే ఒక డివిజన్స్ అనేటువంటి పెట్టి మనలో మనం కొట్టుకునేటట్టు. ఈవెన్ ఇప్పుడు కూడాను మనం చూస్తున్నాం కదా, తమిళనాడులో ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ అనేటువంటివి ఇంకా నడుస్తున్నాయి. అప్పటికి కూడాను మనమందరం ఒకటే, మన దేశం అంతా ఒకటే అనేటువంటి ఫీలింగ్ వాళ్ళల్లో తమిళ వాళ్ళకు రావట్లేదు. మనది ఎట్లా ఉంది అని చెప్పనంటే పిల్ల చచ్చిన పీతికంపు చావలేదన్నట్టుగా, పీతికంపు వదలలేదన్నట్టుగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడాను వాళ్ళ ఇంగ్లీష్ భాషను తమిళ వాళ్ళు ఒప్పుకుంటారు, అదేవిధంగా మలయాళం వాళ్ళు ఒప్పుకుంటారు, కన్నడ వాళ్ళు ఒప్పుకుంటారు, తెలుగు వాళ్ళు ఒప్పుకుంటారు. అందరు ఎట్లా అని చెప్పినంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంటే ఓహో గొప్పగా చూస్తారు వాళ్ళ మొహాలని. అదే వెధవలకు మన దేశ భాష అయినటువంటి సంస్కృతం మాట్లాడినా అదే హిందీ మాట్లాడినా అస్సలు నచ్చదు. ఎట్లా కుదురుతుంది మరి? దేశభక్తి ఎట్లా వస్తుంది? దేశభక్తి రావాలి అనుకునేటట్టయితే నేను కొంచెం పదునుగా ఈ భాష వాడినందుకు ఎవరు ఏమనుకోకూడదు. ఎందుకు అని చెప్పనంటే ఆంగ్ల భాషను అంత ప్రేమగా ప్రేమించి మరీ పైసలు కొట్టి మరీ నేర్చుకుంటారే. హిందీ భాష మాట్లాడితే తప్ప? హిందీ భాష మన దేశంది కాదా? మన దేశ హిందీ భాషను మనం మాట్లాడలేము, కానీ ఆంగ్ల భాష మటుకు ఫీజులు కట్టి మరీ, పైసలు కట్టి మరీ, జీతాలు కట్టి మరీ నేర్చుకుంటున్నారు కదా. నేర్చుకోండి, ఒక భాష నేర్చుకోవడంలో తప్పు లేదు. ఎందుకు అని చెప్పనంటే భాష తెలిసిన వాటికి ఎట్లా అంటే భాష అనేటువంటిది పిడికెడది ధనం లాంటిది అనమాట. కనుక కావాలి, భాష కావాల్సిందే, కాదనట్లేదు. అలా అని చెప్పని మన భాషని తక్కువ చేస్తూ ఇంకొకటి భాషను నేర్చుకొని అదే గొప్పగా ఫీల్ అయ్యి
అదే జనాల మధ్యలోకి తీసుకెళ్ళకూడదు. కనుక హిందీ ఈ తమిళియన్స్కి కానీ లేకపోతే ఇటు మలయాళీస్కి కానీ కన్నడిగాస్కి కానీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఒకటే మాట, మనము ఇంకా ఈ కొలోనియల్ రూల్ నుండి బయటపడలేదు అనేటువంటి ఆలోచన కాదు, మనం పడిపోయాము అనేటువంటి ఆలోచన పెట్టుకోండి. కనుక ఇంగ్లీష్ భాష ఎంత ముఖ్యమో హిందీ మాట్లాడండి, సంస్కృతం నేర్చుకోండి. సంస్కృతం మన భాష. ఈరోజు సంస్కృతం అనే భాష కనుమరుగవుతోంది. అలా కాకూడదు. ఇది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంది అని చెప్పనంటే, సాధ్యమైనంత వరకు ఫ్రీబీస్ ఏవైనా వస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టండి. అనవసరమైనటువంటి ఒక రిజర్వేషన్స్, ఇప్పుడు రిజర్వేషన్ అనేటువంటిది ఉండాలి, కాదనట్లేదు. ఓసీలో కూడాను లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకేంటి, వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ వస్తున్నాయా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పని పెట్టిన ఒక ఎస్టీ క్రిస్టియన్కి వచ్చిన రిజర్వేషన్ని ఒక ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పొందగలుగుతున్నారా? పొందలేకపోతున్నారు కదా. అండ్ ఎస్టీ క్రిస్టియన్ అనేసరికి వాళ్లకు క్రిస్టియన్ మైనారిటీకి కావాల్సినటువంటి రిజర్వేషన్తో పాటు ఎస్టీ రిజర్వేషన్ అని డబుల్ రిజర్వేషన్స్ వస్తున్నాయి. ఇట్లా డబుల్ ట్రిపుల్ రిజర్వేషన్స్ కనుక ఇచ్చుకుంటూ పోతున్నట్టయితే దేశం ఇంకెప్పుడు ఎకనామికల్గా డెవలప్ అవుతుంది? ఆలోచించుకోండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడినట్టయితే నన్ను జనాలందరూ కూడా క్షమించాలి. అదేవిధంగా ఇది ఒకటి. అయితే అపీజ్మెంట్ పాలిటిక్స్ని కనుక చూసుకున్నట్టయితే ఇంకొక పాయింట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. ఈరోజు మనం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాము, ఎక్కడెక్కడి నుంచో రోహింగ్యాలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్లకు ఆధార్ కార్డులు పుట్టిస్తున్నారు, వాళ్లకు రేషన్ కార్డులు పుట్టిస్తున్నారు, వాళ్లకు ఒక అడ్రస్ ఏర్పరుస్తున్నారు. వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్పనంటే వాళ్ళ అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం అని చెప్పని మమతా బెనర్జీ గారు ఆర్జీకర్ కేసుని లూప్ లైన్లో పడేసినారు, మెయిన్ స్ట్రీమ్లో నుండి పక్కకు తప్పించేసినారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ గురించి సపోర్టివ్గా మాట్లాడినటువంటి షర్మిష్ఠ గారిని జైల్లో వేయించారు. ఆ అమ్మాయి 19 ఏళ్ల అమ్మాయి, నాకంటే చిన్నది అయినా కూడాను ఒక మర్యాద, అమ్మాయిలకు మర్యాద ఇవ్వడం మన దేశంలో ఉన్నటువంటి ఒక ఆచారం కనుక నేను గారు అని మాట్లాడాను. మరి షర్మిష్ఠ గారినేమో జైల్లో వేయించారు. వాట్ అబౌట్ జ్యోతి మల్హోత్రా అండ్ అదర్ ఎవడో ఒక బాయా యాదవ్, సన్నీ యాదవ్ అని ఉన్నాడు కదా, ఆ చెర్రీ, వీళ్ళందరినీ కూడా పట్టుకోవడానికేమో మరి వాళ్లకు కాళ్ళు ఆడవు. అదే టీఎంసీ మరి పార్లమెంట్ మెంబర్స్ హిందువులను చెడ్డగా మాట్లాడతారు, హిందూ దేవాలయాన్ని కూల్చేస్తారు, వెస్ట్ బెంగాల్లో కాళీమాత గురించి చెడుగా మాట్లాడతారు. ఏంటి అంటే ఈ సెక్యులరిజం అనేటువంటిది ఒకళ్ళకైతే ఏమో మంచి పువ్వు లాంటిది, ఇంకోళ్ళకేమో పీక కోసేటువంటి కత్తి లాంటిదా? ఆ సెక్యులరిజం దేనికోసము? ఇట్లా కనుక సెక్యులరిజం ఉండేటట్టయితే ఈ సెక్యులరిజం అనేటువంటి పదాన్ని కాన్స్టిట్యూషన్ నుండి రిపీల్ చేయవలసిందిగా కోరుకుంటున్నా. నేనైతే నా అభిప్రాయం అది. వ్యూయర్స్, మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలుపుతూ మరి ఇట్లాంటి సోకాల్డ్ సూడో సెక్యులర్స్ మన దేశానికి ప్రమాదం అవునా కాదా అనేటువంటి కామెంట్ని మీరు చేయవలసిందిగా కోరుకుంటూ, నా వీడియో కనుక నచ్చినట్టయితే మీ అభిప్రాయాల్ని నాకు తెలపండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.